వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. మనకి ఒక స్పెసిఫిక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా ఎన్టీఏ వాళ్ళు. మనం అడుగుతుంది ఏంటి, స్కామ్ అయిందా లేదా అది. నెక్స్ట్ గ్రేస్ మార్క్స్ దేని మీద బేస్ చేసుకొని గ్రేస్ మార్క్స్ వేశారు అని అడిగాం. కానీ వాళ్ళు ఏం నోటిఫికేషన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం రండి. 36 టోటల్గా 36 క్వశ్చన్స్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి మనకి ఇచ్చారు. మరి ఆ నోట్ ఏంటనేది చూద్దాం రండి డిక్లరేషన్ ఫామ్లో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్న, వాట్ ఈజ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ, నీట్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు. ఓకే, సో దాని డెఫినేషన్ మనం ఇంకా అంత స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సిన అంటే తెలుసు కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ బీన్ కండక్టింగ్ ద నీట్ 2019 విత్ ద అప్రూవల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అర్థమైంది నాన్న, అంటే వాళ్ళు 2019 స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మీకు కండక్టింగ్ అనేది జరుగుతూనే ఉంది ఇక్కడ ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ సెకండ్ చూడండి, వాట్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ద ఎన్టీఏ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ది నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎందుకు వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు? సో దానికి మనకి ఏమి ఇచ్చారు, కోర్సెస్ ఇచ్చారు చూడండి. ఒకటి మెడికల్ కోసం, రెండోది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఐస్ కోర్సెస్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే మీకు ఇక్కడ థర్డ్ వన్ ఎంఎన్ఎస్ అండ్ బిఎస్సి నర్సింగ్, దీనికోసం అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి నాన్న, ఇక్కడ వెన్ వాజ్ ద నీట్ 2024 కండక్టెడ్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ది సేమ్ వాజ్ డిక్లేర్డ్. ఓకే, సో వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ మీకు క్వశ్చన్, ఎందుకు నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అండ్ ద రిజల్ట్ ఆఫ్ ది సేమ్ వాజ్ డిక్లేర్డ్. ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంతమంది రాశారని చెప్తున్నాను నాన్న, 24 lakhs స్టూడెంట్స్. ఇది ప్రతిసారి ఇంకా ప్రతి వాళ్ళకి పెట్టినప్పుడల్లా వాళ్ళు ఇస్తున్న మనకు నోట్ అయితే ఇదే 24 lakhs రాశారు, ఇన్ని సెంటర్స్లో చదివారు. సో సేమ్ అదే వాళ్ళు ఇచ్చింది మనకి ప్రతిసారి ఇస్తుంది. 14 cities కండక్ట్ చేశారు అవుట్ ఆఫ్ ఇండియా అనేసి. సో అది పక్కన పెట్టేయండి, ఎందుకంటే పక్కన పెట్టే ఆల్రెడీ మనకి తెలిసిందే. మనం అడుగుతుంది 2 క్వశ్చన్లు, ఆ రెండింటికి ఆన్సర్స్ అయితే మనకి ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లాంగ్వేజ్ ఇన్ నీట్ ఎగ్జామ్. సో నీట్ ఎగ్జామ్ 13 languagesలో కండక్ట్ చేశారు. దట్ ఈస్ ద బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాత్, హిందీ, కన్నడ, మలయాళం. సో లైక్ దట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న, ఫిఫ్త్ క్వశ్చన్, దట్ ఈస్ దట్ ఇన్ హౌ మెనీ సిటీస్ వాజ్ ద నీట్ ఎగ్జామ్ కండక్టెడ్. సో ఎన్ని సిటీస్లో వాళ్ళు కండక్ట్ చేశారు? 507. వాళ్ళ గురించి టోటల్గా డిస్క్రిప్షన్ అయితే మనకి ఇచ్చారన్న, మనం అడిగింది ఇవ్వలేదు వాళ్ళు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఆర్గనైజేషన్ విచ్ యూటిలైజ్ ద స్కోర్స్ ఆఫ్ ది నీట్ ఎగ్జామ్. సో మనకి స్కోర్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనం ఏ ఆర్గనైజేషన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం, దట్ ఈస్ దట్ మే బీ యూటిలైజ్డ్ బై ద ఎనిమీస్ ఆఫ్ సెంట్రల్ entities of the central and state government in accordances with their respective eligibility criteria or other norms applicable regulation guidelines rules and regulation ని వాళ్ళు ఫాలో అయ్యి, సో దాన్ని బేస్ చేసుకొని మనకైతే ఏమి ఇచ్చారన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. సో దట్ ఈస్ దట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్టీఏ ఇన్ ద నీటీఏ పెట్టడానికి రోల్ ఏంటి? ఓకే, సో దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే చూడండి, ద ఎన్టీఏ హ్యాస్ ప్రొవైడెడ్ ఆల్ ఇండియా ర్యాంక్ టు ద క్యాండిడేట్స్ అండ్ ద అడ్మిటింగ్ అథారిటీస్ విల్ draw a merit list based on all India rank for the seats of MBBS. సో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని సీట్స్ని ఇస్తున్నాము. సో దానికోసం మేము ఈ ఎన్టీఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసాము. నెక్స్ట్ వన్ రోల్ అనేది అది వాళ్ళకి. నెక్స్ట్ వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ది నీట్ ఎగ్జామ్. హైలైట్స్ ఏంటి? సో హైలైట్స్ అంటే చూడండి అన్న, ఎంతమంది రాశారు, అందులో టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అది మనకి ఇచ్చారు టోటల్గా డిస్క్రిప్షను. విత్ ద టోటల్ క్యాండిడేట్స్ మనకి ఎంతమంది 24 lakhs అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్గా, అలాగే ఫారిన్ నేషనల్లో ఫీమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది అనేది ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి 9th క్వశ్చన్ చూడండి అన్న, ఈజ్ దేర్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఇన్ ద నీట్ 2024 కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్.
సో ప్రీవియస్ ఇయర్ తోటి కంపారిజన్ చేసుకుంటే మీకు ఎంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అనేది చెప్తున్నారు. ఇదిగోండి ఇంక్రీజ్ అయింది టోటల్గా 16.85% ఇన్ ద టోటల్ రిజిస్ట్రేషన్ అయ్యింది. అందులో మీకు విత్ యాన్ 15.71% ఇంక్రీజ్ అయింది మేల్ క్యాండిడేట్స్. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 17.84 ఫీమేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఓడబ్ల్యూబీసీ అలాగే ఎస్టీ ఎస్సీ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు ఏంటి అనేది అది ప్రూఫ్ ఇస్తున్నారు. నెక్స్ట్ హౌ మెనీ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ నీట్ 2024 ఎంతమంది క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు. 13.16 lakhs క్యాండిడేట్స్ అనే వాళ్ళు క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఆర్ ద ఎగ్జామినేషన్ ఫంక్షనరీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద నీట్ 2024 ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో సెంట్రల్ సూపరింటెండెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, సిటీ కోఆర్డినేట్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అబ్జర్వర్స్, నెక్స్ట్ అలాగే డిప్యూటీ అబ్జర్వర్స్, ఇన్విజిలేటర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద top 3 states where the highest number of the candidates. సో ఇక్కడ మీకు రాసిన దాంట్లో ఏ స్టేట్ వాళ్ళు హైయెస్ట్గా క్యాండిడేట్స్ అనే వాళ్ళు అప్లై చేశారు అని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా మీకు అప్లై చేశారంటారు. నెక్స్ట్ మహారాష్ట్ర అలాగే రాజస్థాన్. క్వాలిఫై అయ్యింది కూడా ఉత్తరప్రదేశ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. అప్లై చేసింది కూడా అక్కడే అలాగే క్వాలిఫై అయ్యింది కూడా అక్కడే. And next 13th question, has the syllabus of the NEET 2024 been revised? yes అని చెప్తున్నారు వాళ్ళు. రివైజ్ చేశారా అని చెప్తున్నారు. సో దాంట్లో మీకు 22 నుండి 25% సిలబస్ అనేది రివైజ్ చేశారు ఆ సిలబస్లో. అలాగే రెడ్యూస్ సిలబస్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ తోటి కంపారిజన్ చేస్తే సిలబస్ అనేది రెడ్యూస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీకు, దట్ ఈస్ 14th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, డిడ్ ద క్యాండిడేట్స్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఛాలెంజ్ ద ప్రొవిజనల్ ఆన్సర్కి. ఎస్, అదైతే మనకి ఇచ్చారనా ఆల్రెడీ మనకి ఛాలెంజ్ చేయడానికి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళని అడగటానికి. సో ఇదైతే ఓకే, వాళ్ళు ఇచ్చారు, మనకి రన్ అయ్యింది, చెక్ చేసుకున్నారు ఆన్సర్కి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న 15th క్వశ్చన్, డిడ్ ద క్యాండిడేట్స్ గెట్ ఎనీ ఆపర్చునిటీ టు వ్యూ దేర్ OMR షీట్. అవును, సో OMR షీట్ చూడడానికి ఆపర్చునిటీ అయితే మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ది గ్రీవెన్స్ redressal communities in giving the compensatory marks for time loss and why was it done. ఇక్కడ చూడండి, ఎందుకు మీకు కాంపెన్సేటరీ మార్క్స్ అంటే కాంపెన్సేటరీ మార్క్స్ అనేవి యాడ్ చేయాలా లేదా. సో వాట్ వాజ్ ద రోల్ టు గ్రీవెన్స్ redressable communities is given the compensatory marks for time loss and why was it done. ఎందుకు చేశారు అని అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చూడండి, అక్కడ ఫ్యూ writ petition were filed by the candidates of NEET 2024 before the Honorable High Court for loss of exam time in the NEET 2024 exam at few centers. కొన్ని సెంటర్స్లలో ఏంటంటే టైం అనేది లాస్ అయ్యింది. సో దానికోసం అనేది ఏమవుతుందంటే మీకు కాంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ని చూసుకొని కన్సిడర్ చేసుకొని వాళ్ళు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ వాళ్ళు సీసీటీవీ ఫొటోస్ చేసుకున్నా ఒకవేళ ఎంత చెక్ చేసుకున్నా మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఎంత టైంలో మీరు ఎగ్జామ్ ఫాస్ట్గా రాశారు, స్పీడ్గా రాశారా లేదా, ఏ క్వశ్చన్ ఎంత రాశారు ఏంటి అనేది. సో ఇట్ ఈస్ దట్ రాంగ్. నెక్స్ట్ 17 క్వశ్చన్ చూడండి, హౌ ఆర్ ద కాంపెన్సేటరీ మార్క్ క్యాలిక్యులేటెడ్. ఎలా క్యాలిక్యులేట్ చేశారు, ఇది ప్రతిసారి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నది. సో ఆల్రెడీ ఇచ్చారు చూడండి, మనకి ప్రతి ఇస్తున్నది అది ఆన్లైన్ ఎగ్జామ్కి ఎలా అయితే మేము యాడ్ చేస్తాం అలాగే ఇచ్చారు. ఏ ఫార్ములా అయితే వాళ్ళైతే మనకి ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. నెక్స్ట్ వన్, హౌ కెన్ ఎనీ క్యాండిడేట్ స్కోర్ టు 718. సో 718 719 మార్క్స్ అనేవి ఎలా వచ్చాయి. ఓకే, సో దానికి ఏముంది వాళ్ళు చెప్తుంది ఏంటంటే కాంపెన్సేటరీ మార్క్స్ అలా వచ్చాయని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, వేర్ దేర్ ఎనీ క్యాండిడేట్స్ బిసైడ్స్ ద 1563 హూ రిసీవ్డ్ కాంపెన్సేటరీ మార్క్స్. సో 1563 క్యాండిడేట్స్ వాళ్ళకి కాంపెన్సేటరీ మార్క్స్ అనేవి వచ్చాయా
సో నో అని చెప్తున్నారు. నో, కాంపెన్సేటరీ మార్క్స్ వర్ అవార్డెడ్ ఎక్స్క్లూజివ్లీ టు దోస్ 1563 క్యాండిడేట్స్ టు మేకప్ ఫర్ దేర్ లాస్ ఆఫ్ టైం అనేది లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి కాంపెన్సేటివ్ మార్క్స్ అనేవి ఎవరికి 1563 క్యాండిడేట్స్కి ఇచ్చాము అని చెప్తున్నారు. నెక్స్ట్, డిడ్ ద 44 పర్ఫెక్ట్ స్కోరర్, ఇక్కడ చూడండి 720 మార్క్స్ అనేవి 44 స్టూడెంట్స్కి వచ్చాయా లేదా? ఓకే, సో ఇక్కడ అతను చెప్తుంది ఏంటంటే నో, యాజ్ ప్రీవియస్ స్టేటెడ్ కాంపెన్సేటరీ మార్క్స్ వర్ సోలోలీ గివెన్ టు అడ్రస్ ద లాస్ ఆఫ్ టైం. సో లాస్ ఆఫ్ టైమ్ అవ్వడం వల్ల 44 స్టూడెంట్స్కి కాంపెన్సేటివ్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వాల్సి వచ్చింది, దానివల్ల 720 వచ్చాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి 21 క్వశ్చన్. సో దట్ ఈజ్ దట్ why the answer key was changed from one correct option to multiple correct options for a physics question. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఎందుకు చేంజ్ చేశారంటే ఇంకా అది ఆల్రెడీ చెప్పిందే మీకు. అక్కడ ఏంటంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్ నెక్స్ట్ న్యూ ఎన్సీఆర్టీ బుక్ బేస్ చేసుకొని అక్కడ మీకు 2 ఆన్సర్స్ రావడం వల్ల దానివల్ల మీకు మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 22 క్వశ్చన్. CCTV కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఎవ్రీ ఎగ్జామినేషన్ రూమ్. సో ఎస్, వాళ్ళు ప్రతి ఎగ్జామ్ హాల్లో CCTV కెమెరాని అయితే ఇన్స్టాల్ చేసామంటున్నారు. అలాగే నెక్స్ట్ ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశాము అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, వాట్ మెజర్స్ వర్ టేకెన్ బై NTA టు ప్రివెంట్ మాల్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ టైంలో ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరిగాయా? అంటే ఇక్కడ దానికి ఏమి ఇస్తున్నారు అంటే టు ప్రివెంట్ చీటింగ్ CCTV కెమెరాస్ వర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆల్ ఎగ్జామినేషన్ హాల్. సో చీటింగ్కి హోప్ లేకుండా ఉండడం కోసం CCTVని అయితే కండక్ట్ చేసామంటున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, జామర్ను కూడా యూజ్ ద లేటెస్ట్ జామర్ టు బ్లాక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డివైజెస్. జామర్స్ కూడా యూజ్ చేసామంటున్నారు. మరి ఎందుకు లీక్ అయిందా లేదా అనేది అయితే దాని గురించి అయితే ఏ డిస్క్రిప్షన్ మనకి ఇవ్వలేదు. నెక్స్ట్, వాట్ యాక్షన్ NTA ఈజ్ టేకింగ్ ఆన్ అన్ఫెయిర్ మీన్ కేసెస్. సో ఏదైనా వాళ్ళు రాంగ్ చేశాము అని చెప్పడానికి కోసమని, అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ OMR మీద. సో OMR చీటింగ్ మీద ఆల్రెడీ వచ్చింది కాబట్టి, సో OMR చీటింగ్ మీద కానీ ఒకవేళ అట్లా కానీ ఏమైనా అన్అఫైర్ ఉంటే సో దాని మీద కేసెస్ అయితే మేము రన్ చేస్తాం. అదే ఇచ్చాను. 2 communities were consisting of the 3 eminent expert in the field of examination and academics to put forward the different types of issues reported such as ఇంపర్సనేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చీటింగ్. ఎవరైనా చేసినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు అంటున్నారు. సో దాంట్లో టోటల్గా ఇక్కడ వీళ్ళు చూడండి, సో అక్కడ ఆల్రెడీ చీటింగ్లో మీకు చేశారనేసి 12 మెంబర్స్ని, అర్థమవుతుందా? 12 క్యాండిడేట్స్ వర్ డీబార్డ్. సో 12 మెంబర్స్ని అయితే డీబార్ చేశానంటున్నారు. అందులో అక్కడ చూడండి వాళ్ళని ఎన్ని ఇయర్స్ డిబార్ చేశారంట, 3 years చేశారంట. అలాగే 9 క్యాండిడేట్స్ని, సో 9 క్యాండిడేట్స్ని ఫర్ ద 2 years డిబార్ అయితే చేశారు. నెక్స్ట్ 1 year ఏమో 32 క్యాండిడేట్స్ వర్ గివెన్ ద స్టేట్ ఆఫ్ రిజర్వ్. 1 candidate ఫర్ 1 year, ఒక క్యాండిడేట్నేమో 1 year. సో అలా మీకు ఇక్కడ టోటల్గా 12 క్యాండిడేట్స్ని ఏమో ఏం చేశారన్నా డీబార్ చేశారు. ఎన్ని ఇయర్స్ అంటే 3 years చేశారు. 9 క్యాండిడేట్స్ని 2 years చేశారు. 1 candidate వచ్చేసరికి 1 year చేశారు. అలా మీకు క్యాండిడేట్స్ని అయితే డీబార్ చేశాము అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ఇంటర్స్మెరిట్ ఆఫ్ క్యాండిడేట్స్ టై బ్రేకింగ్. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా వాళ్ళకి మెరిట్ ర్యాంక్ అనేది ఇవ్వగలుగుతారు అంటే, వాళ్ళు ఇచ్చిన చాలా వెరీ గుడ్ ఆన్సర్ అని అనుకోవాలి మనం. వెరీ గుడ్ ఆన్సర్ అని ఎందుకు అనాలంటే చూడండి నాన్న, ఫస్ట్ ఇప్పుడు 720 వచ్చాయి. 720 వచ్చిన వాళ్ళకి అన్నీ అటెంప్ట్ చేస్తేనే కదా మీకు 720 వచ్చాయి. మరి ఆ 720 అటెంప్ట్ చేసిన వాళ్ళలో ఎలా మీరు బేస్ చేసుకొని మీరు ఫస్ట్ వాళ్ళకి సీట్ అనేది మీరు అలాట్ చేయగలుగుతారు చెప్పండి. సో అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, ఫస్ట్ బయాలజీని బేస్ చేసుకొని, నెక్స్ట్ కెమిస్ట్రీని బేస్ చేసుకొని, ఫిజిక్స్ని బేస్ చేసుకొని, అలా బేస్ చేసుకొని ఇస్తాము అంటున్నారు. లాస్ట్ పాయింట్ చూడండి నాన్న, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్.
అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి మీకు? ఒకవేళ 720 క్యాండిడేట్స్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే ముందు అప్లై చేస్తారో దాన్ని బట్టి మీకు అసెండింగ్ ఆర్డర్ ప్రకారం మీకు సీట్ అయితే అలాట్మెంట్ అవుతుంది ఎయిమ్స్లో అయితే. సో ఇది నడుస్తూ ఉంది, చూద్దాం రండి ఇంకా ఏమేమి రన్ అవుతున్నాయో. నెక్స్ట్, వై హ్యాస్ దేర్ బీన్ వేరియేషన్ ఇన్ కట్ ఆఫ్ ఇన్ నీట్ ఎగ్జామ్ ఓవర్ ద ఇయర్? ఎందుకు ఇంత మీకు వేరియేషన్ వచ్చింది కట్ ఆఫ్లో అని చెప్తే వాళ్ళు ఇస్తున్న మీకు ఆన్సర్ ఏంటంటే చూడండి, 2020లో 297 మీకు క్యాండిడేట్స్ అనేవి క్వాలిఫై అయ్యారు, కట్ ఆఫ్ యావరేజ్ కట్ ఆఫ్. నెక్స్ట్ అలాగే 2023కి చూడండి 274 వచ్చింది, ఇప్పుడు వచ్చేసరికి 323. అర్థమవుతుందా? ఇంత కట్ ఆఫ్ అనేది వేరియేషన్ వచ్చింది. దానికి వాళ్ళు ఇస్తున్న ఏంటంటే ద కట్ ఆఫ్ స్కోర్స్ ఆర్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈచ్ ఇయర్. ప్రతి ఇయర్ని బేస్ చేసి క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అయితే రేంజ్ పెరుగుతుందంట. ఇంత కట్ ఆఫ్ రావడానికి అసలు ఎట్లా చూడండి, క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఇస్తున్నది సిలబస్ రెడ్యూస్ అవడం వల్ల, మోడరేట్ డిఫికల్టీ లెవెల్ ఉండడం వల్ల, అలాగే ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అంటే ఎక్కువ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల, అండ్ ద ఫ్యాక్ట్ దట్ నీట్ అలోస్ మల్టిపుల్ అటెంప్ట్స్. ఎక్కువ సార్లు అంటే 1 year 2 years 3 years రాసిన వాళ్ళకి అలా వీళ్ళకి స్కోర్ పెరిగింది. అర్థం కావట్లేదండి వాళ్ళు ఏమి అంటే మనం అడుగుతుంది ఏంటి, వాళ్ళు ఇచ్చింది ఏంటి అనేది అది వాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ 27 క్వశ్చన్ చూడండి, వై డిడ్ ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ ద నీట్? సో వాళ్ళు ఎలా ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేశారు ఇక్కడ చూడండి. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హూ అపియర్డ్ ఇన్ ద 2023 వాస్ 20,38,596 మెంబర్స్ క్యాండిడేట్స్ వాళ్ళు అపియర్ అయ్యారు. అలాగే 2024లో వచ్చేసరికి 23 lakhs స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు అంట. సో దానికోసమని హై స్కోర్స్ డ్యూ టు ద లార్జ్ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్. దానివల్ల ఇక్కడ మనకి 67 మెంబర్స్కి 720 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి, స్కోర్ రావడానికి స్కోప్ ఉందంట. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అదేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 720 మార్క్స్ 44 ఆన్ ద అకౌంట్ ఆఫ్ ది రివిజన్ ఇన్ 1 ఆన్సర్కి ఆఫ్ ది ఫిజిక్స్. ఓకే, సో వాట్ అబౌట్ 6 ఇక్కడ చూడండి 6 మెంబర్స్కి ఏమైంది, మీకు కాంపెన్సేటరీ మార్క్స్ అనేవి వచ్చాయి. 6 మెంబర్స్కి వచ్చాయి అంటే ఇక ఎయిమ్స్లో వాళ్ళకి డెఫినెట్గా సీట్ అనేది ఏమైపోతుందమ్మా, గెయిన్ అవుతారు కదా. ఎక్కడ మనకి వాళ్ళు ఏం చెప్పాలని డిసైడ్ అయ్యారో, ఏం ఇచ్చారో అనేది ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్, కెన్ యూ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టాప్ 100 క్యాండిడేట్స్ నీట్ 2024 ఇన్ టర్మ్ ఆఫ్ దేర్ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ స్కూల్ బోర్డ్? ఓకే, ఎంతమంది ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు? సో ద టాప్ 100 క్యాండిడేట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 89 డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ 55 cities విత్ ఇన్ ద 17 states. వాళ్ళు కండక్ట్ చేసింది చెప్తున్నాను నాన్న. సో అవుట్ ఆఫ్ ది టాప్ క్యాండిడేట్స్ 73 బిలాంగ్స్ టు CBSE బోర్డ్. సో టాప్ క్యాండిడేట్స్లో టోటల్గా 73 మెంబర్స్ వచ్చేసరికి CBSE బోర్డ్ అంట. రిమైనింగ్ 27 ఆర్ ద వేరియస్ స్టేట్ బోర్డ్ వాళ్ళు మీకు స్కోర్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్, హౌ డస్ NTA ఎన్ష్యూర్ ద authenticity ఆఫ్ సచ్ హై స్కోర్స్? సో ఎలా మీకు హై స్కోర్ అనేది అథెంటిసిటీ అనేది వాళ్ళు చేయగలిగారు? సో చూడండి, అక్కడ NTA took several measures to maintain the integrity of the exam. These include biometric verification, CCTV, and strict invigilation during the examination. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఏం చేస్తున్నానన్నా హై స్కోర్ అనేది వచ్చిందంట. నెక్స్ట్, అలాగే పోస్ట్ ఎగ్జామినేషన్ NTA కండక్టెడ్ ఏ త్రూ అనాలిసిస్ ఇంక్లూడ్ ఏ రివ్యూ ఆఫ్ CCTV footage. నెక్స్ట్, అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్ ద అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఓకే, వీళ్ళు ఒక్కొక్కరికి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారమ్మా. 24 lakhs స్టూడెంట్స్ రాశారు, మరి వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందమ్మా? అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళు ఇస్తున్న మీకు ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి, ఈజ్ ఇట్ ట్రూ దట్ దెర్ హ్యాస్ బీన్ ఏ పేపర్ లీక్ ఇన్ బీహార్ అండ్ ఓకే, పేపర్ లీక్ గురించి అడుగుతున్నానా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, పేపర్ లీక్ ఎక్కడ కూడా అవ్వలేదు అని చెప్తున్నారమ్మా.
నెక్స్ట్ 31. What happened at a center at సవాయి మాధోపూర్ రాజస్థాన్. ఓకే, అయితే మరి ఈ సెంటర్లో ఏంటి కండిషన్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ క్వశ్చన్ పేపరు లీక్ అవ్వలేదు. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆన్సరు జస్ట్ హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ క్వశ్చన్ పేపర్ రావడం వల్ల అక్కడ డిస్టర్బ్ అవ్వడం వల్ల 425K క్యాండిడేట్ అనేవి బయటికి రావడం వల్ల తను మీకేంటంటే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అలా అంతేగాని బయట నుంచి అయితే లోపలికి ఎవరు వెళ్ళలేదు. అది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. 31 క్వశ్చన్. నెక్స్ట్ 32 చూడండి. హ్యావ్ దేర్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ పేపర్ సాల్వర్ గ్యాంగ్స్ who have impersonated the examination in return for some lakhs of rupees. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు మీకు పేపర్ సాల్వర్ గ్యాంగ్స్కి. అక్కడ చూడండి, హ్యావ్ దేర్ బీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ పేపర్ సాల్వర్ గ్యాంగ్స్ హూ హ్యావ్ impersonated the examinees in return for some lakhs of rupees అనేవి అయ్యాయా చూడండి ఇక్కడ. The NTA is an activity engaged with all relevant stakeholders to gather detailed information and evidence related to the alleged malpractices. సో ఎక్కడన్నా జరిగిందా లేదా దాని గురించి ఫుల్ డిస్క్రిప్షను. నెక్స్ట్, ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎంటిటీస్ ఫౌండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ విల్ బీ సబ్జెక్టెడ్ టు స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ యాజ్ పర్ లా. అలా ఎవరైనా కానీ చేస్తే డెఫినెట్గా మేమైతే యాక్షన్ అయితే తీసుకుంటాము ఎగెనెస్ట్గా. ఓకే, నెక్స్ట్ అంటే ఏవైనా కానీ కేసెస్ అనేవి వాళ్ళకి ఎగెనెస్ట్గా జరుగుతూ ఉంటే కేసెస్ అయితే కంపల్సరీ. ఎగెనెస్ట్గా అంటే ఇప్పుడు ఓఎంఆర్ షీటు టర్న్ అయిందన్నారు, టర్న్ అవ్వలేదు, ఇలాంటి ఏమైనా కానీ ఫేక్ న్యూసెస్ అలా కానీ వస్తే డెఫినెట్గా యాక్షన్స్ అయితే తీసుకుంటాము అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 33 చూడండి. వై వాజ్ ద నీట్ 2024 రిజల్ట్ డిక్లేర్డ్. ఓకే, 4th ఎందుకు రిలీజ్ చేశారు, 14th మీరు చెప్పారు కదా, అంటే దానికి ఏం చెప్తున్నారు తెలుసా. సో ఆల్రెడీ పబ్లిష్ అనేది మనకి ఆల్రెడీ ఆన్సర్ కీ అనేది రెడీ అయిపోయింది, ఛాలెంజ్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, రెడీగా ఉన్నాయి కాబట్టి సో మేము ఆ రోజైతే మేము రిలీజ్ చేసాము. అదే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టు రోల్ దట్ NTA consistently declares examination result within a month whether conducted in CBT mode or offline mode. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు నోట్ అనేది కన్సిడర్ చేసుకున్నారన్న ఎగ్జామినేషన్ డిక్లరేషన్కి రిజల్ట్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి హౌ డస్ ద NTA అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫారింగ్ దేర్ నీట్ 2024 scorecards and OMR answer sheet and claim that NTA has released incorrect result. సో ఇంతకుముందే చెప్పాను కదా నాన్న, ఆయుష్ అనే ఒక అమ్మాయి నెక్స్ట్ పేపర్ టోన్ అయ్యింది, దాని గురించి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ OMR అనేది మీకు ఇస్తున్న స్కోర్ కార్డ్ కానీ OMR ఆన్సర్ షీట్ కానీ క్లైమింగ్ దట్ NTA హ్యాస్ రిలీజ్డ్ ఇన్కరెక్ట్ రిజల్ట్ దాని గురించి has become, ఫస్ట్ చూడండి, the national testing agency has become aware of instance where candidates are foreign their NEET 2024 scorecards or OMR answer sheets claiming that NTA has the released incorrect result. The NTA want to clarify that any manipulation or tampering with the OMR answer sheet at any stages is strictly prohibited. ఓకే, ఎక్కడ కూడా వాళ్ళకి OMR గురించి ఏ ప్రాబ్లము అంటే దాని మీద ఏ రిమార్క్స్ లేకుండా వాళ్ళు ప్రాపర్గా ఇచ్చామంటున్నారు. ఒకవేళ కాదు అనుకుంటే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోమని అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 35 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద NTA's రెస్పాన్స్ టు ద వైరల్ వీడియో alleging discrepancies in NEET 2024 scoring and the receipt of the TON. ఓకే, సో OMR టర్న్ అయిన దాని గురించి ఎలిగేషన్స్ గురించి వాళ్ళైతే ఏమీ లేదు, అక్కడ కరెక్ట్గానే మేమైతే రిలీజ్ చేసాము, అలా పేపర్ చినిగిపోయి అయితే ఏమీ లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 36th క్వశ్చన్. It is true that another committee has been formed to look into the cases of compensatory marks given by the NTA against loss of time during NTA NEET.
సో ఇక్కడ అవును ఇస్తాం, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, కాంపెన్సేషన్ మార్క్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, హైకోర్టు కమ్యూనిటీస్ హ్యాస్ బీన్ ఫార్మ్ టు రీవిజిట్ ద కేసెస్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ ఎవరైతే 1563 క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కాంపెన్సేటివ్ మార్క్స్ రీవిజిటెడ్ చేసి వాళ్ళ మీద వెరిఫై అయితే చేస్తాము అని అంటున్నారు. ఏది న్యూ కమిటీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, how can I stay updated on official information regarding the ongoing situation of the NEET 2024? ఓకే, ఇక్కడ స్టే గురించి వాళ్ళు ఇచ్చారు. స్టే గురించి టోటల్గా ఏమని చెప్తున్నా, హౌ కెన్ ఐ స్టే అప్డేటెడ్ ఆన్ ఆఫ్లైన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ఎన్టీఏ వెబ్సైట్. సో మీరు డైలీ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇది వెబ్సైట్ వాళ్ళు ఇచ్చారమ్మా. ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ గురించి కానీ ఇంకా ఏవైనా కానీ మీకు టోటల్ ఏవైనా డౌట్స్ ఉన్నా టోటల్ అప్డేట్ గురించి మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు టోటల్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తూ ఉంటాము. అంటే విజిట్ చేయండి, రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది అని చెప్తున్నాను. సో ఫైనల్గా మనం అడుగుతుంది ఏంటి, క్వశ్చన్ పేపర్ లీక్ గురించి, గ్రేస్ మార్క్స్ గురించి, ఈ రెండింటి గురించి అయితే మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళ డేటా మొత్తం అయితే ఇచ్చారు. వాళ్ళు ఎలా కండక్ట్ చేశారు, ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, కండక్ట్ చేస్తే ఎంతమంది అటెంప్ట్ చేశారు, వాళ్ళు ఎంతమందికి పర్సంటేజ్ వచ్చింది, కట్ ఆఫ్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వాల్సి అవుతుంది, ఇవి రీజన్స్ చెప్పారు. కానీ మనకు రావాల్సిందైతే ఇవ్వలేదు వాళ్ళు. ఓకే.